హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2020 ఇవాళ మనకి రిలీజ్ అయింది. నేను మీకు అఫీషియల్ సైట్ ssc.nic.in ఇప్పుడు ఓపెన్ చేశాను. దానిలో మనకి ఇక్కడ 17వ తారీఖున ఒక నోటీస్ వచ్చినట్లు కనపడుతుంది కదా. సో దాన్ని ఓపెన్ చేసి ఏం నోటిఫికేషన్ వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. నేను ఆల్రెడీ ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేశాను, మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేస్తాను మీకోసం. సో ఇది గైస్ మనకి ఇవాళ వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. మనం ఇక్కడ చూస్తున్నాం 17/6/2020 అంటే ఎగ్జాక్ట్గా ఇవాళ మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అండ్ నోటిఫికేషన్కి ఏమేం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు మనకి, లైక్ సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఇలా బిఎస్ఎఫ్, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ చెక్ చేద్దాం ఒకసారి. ఇది మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు వచ్చింది 2020. ఇక్కడ క్లియర్గా మనకి హెడ్డింగ్ కనపడుతుంది. అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 17/6/2020 నుంచి 16/7/2020 అంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ టైం అనేది మనకి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవడానికి టైం అనేది మనకి ఇచ్చారనమాట. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఓన్లీ యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదర్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ, అసలు ఉమెన్స్కి అయితే ఏ కేటగిరీ ఉమెన్ అయినా సరే పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ యూఆర్ బాయ్స్ మాత్రమే దీనికి 100 రూపాయలు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి 17వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, క్లియర్గా చూస్తున్నాం అక్కడ. సో సబ్ ఇన్స్పెక్టర్ సిఎఫ్ఎఫ్ దానికి సంబంధించినటువంటి పే స్కేల్ అది ఏ విధంగా ఉందని చెప్తున్నాడు. 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 35,400 టు 1,12,400 వరకు ఉంటుందని చెప్తున్నాడు. సో ఏమేమి పోస్టులు ఉన్నాయి, కేటగిరీస్ ఏంటి, ఒకసారి మనం దాన్ని చెక్ చేద్దాం. ఎస్, సబ్ ఇన్స్పెక్టర్ జీడీఎన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, ఇక్కడ మనకి మొత్తం టేబుల్ అనేది కనపడుతుంది కదా. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్బి, వీటిల్లో ఒక్కొక్క కేటగిరీ యూఆర్కి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయి అనేది మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాడు. మెయిల్కి మళ్ళీ సబ్ కేటగిరీ వైజ్గా మెయిల్కి ఎన్ని ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనపడుతున్నాయి. హయ్యెస్ట్గా మనకి ఇక్కడ ఎక్కువగా సిఆర్పిఎఫ్ కనపడుతుంది. 420 పోస్టులు అనేవి మనకి సిఆర్పిఎఫ్లో కనపడుతుంది కదా ఇక్కడ మెయిల్లో, యూఆర్లో. సో టోటల్గా సిఆర్పిఎఫ్లోనే మళ్ళీ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. టోటల్ 1072 పోస్టులు అనేవి మనకి ఓవరాల్గా టోటల్ 1500 పోస్టులు, 1000 పోస్టులు సిఆర్పిఎఫ్ కింద కేటగిరీ కిందే ఉన్నాయి. సో అదొకటి కొంచెం హార్డ్ అయిన విషయమే, ఎందుకంటే సిఆర్పిఎఫ్లో జాబ్ చేయడం అనేది కొంచెం హార్డ్. సిఎస్ఎఫ్లో కొంచెం బాగుంటుంది, అది కాక పే స్కేల్ కూడా బాగుంటుంది సిఎస్ఎఫ్. ఇంకా ఐటీబీపీ, బిఎస్ఎఫ్ మీ అందరూ చూస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఏ కేటగిరీలు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని మనకు చూపిస్తున్నాడు. ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోండి, మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఏజ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏజ్ లిమిట్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు, అదొకసారి మనం చెక్ చేద్దాం. మెయిన్ విషయం ఇదే. సో ఏజ్ లిమిట్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బీ 20 to 25 years. 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. మనకి క్లియర్గా డేట్స్తో సహా చెప్తున్నాడు, ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు ఉండాలని చెప్పేసి ఏజ్ లిమిట్ ఒకసారి చెక్ చేద్దాం. ఏజ్ లిమిట్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బీ ఫ్రమ్ 20 to 25 years. 1/1/2021 లోపు ఉండాలి. ఎక్కడి నుంచి అంటే 1996 జాన్ 2 నుంచి ఉన్నవాళ్ళు, 2001 మీ మిడిల్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్తున్నాడు. సో మరి ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషను, ఓబీసీకి 3 years రిలాక్సేషను, ఎక్స్ సర్వీస్మెన్ ఈఎస్ఎంకి 3 years ఏజ్ రిలాక్సేషను. సో మనకి 25+5 అంటే ఎస్సీ ఎస్టీలో 30 years వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు 25+3 అంటే 28 years వరకు అప్లై చేయొచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు 25+3 అంటే 28 years వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. విడోస్ అంటే డివర్స్డ్ ఉమెన్ అండ్ మెన్ అండ్ ఉమెన్, వీళ్ళంటే 35 years అప్లై ఏజ్ లిమిట్ వాళ్ళకి. అదనమాట విషయం. సో ఏజ్ రిలాక్సేషన్ చూసేసాం మనం. దీనికి సంబంధించినటువంటి ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. పే స్కేల్ మీద చెప్పాను కదా, 100 రూపీస్ పే స్కేల్ అనేది ఉంటుంది. ఎవరికంటే యూఆర్ కేటగిరీ బాయ్స్కి మాత్రమే ఉంటుంది. మిగతా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్కి అయితే అసలు ఉండదు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనకి మ్యాక్సిమం ఏపీలో అయితే గుంటూరులో ఉంటుంది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. సో తెలంగాణలోకి వచ్చేసరికి ఇది మన ఏరియాకి సంబంధించినటువంటి చూడొచ్చు మీరు. హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మదురై, పుదుచ్చేరి, ఇంక మనకు అక్కర్లేదు.
సో ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది, గుంటూరు ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మదురై, పుదుచ్చేరి ఈ ఏరియాస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో ఫీజు అనేది చూసేసాం, ఇంకా ఏజ్ లిమిట్ చూసేసాం. ఇంకా మనం చూడాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ కదా. మనకి ఆల్రెడీ ఎస్ఎస్సిపి అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. డిగ్రీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఒకసారి పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, టైర్ 1 ఏ విధంగా ఉంటుంది, టైర్ 2 ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. మనకి పేపర్ 1 అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారన్నమాట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైప్లో. ఒకసారి మనం 50 మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 50 మార్కులు కండక్ట్ చేస్తారనమాట. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ దీనికి సంబంధించి 50 బిట్స్ వస్తాయి, 50 మార్క్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 1 మార్క్. మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది 50 బిట్స్ ఉంటాయి, 50 మార్క్స్. అండ్ అగైన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ నుంచి మనకి 50 బిట్స్ వస్తాయి, 50 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో టోటల్ 2 అవర్స్ డ్యూరేషన్లో మనకి 120 నిమిషాల్లో 200 బిట్లు అనేవి మనం 160 మినిట్స్ 120 మినిట్స్లో 120 నిమిషాల్లో మనం 200 బిట్స్ 200 బిట్లు అనేవి అటెంప్ట్ చేయాలి. మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇండియాలో టాప్ మోస్ట్ ఎగ్జామ్స్లో సిజిఎల్, సిపిఓ 2 మంచి టఫెస్ట్ ఎగ్జామ్స్ అండి, ఒకదాంతో ఒకటి పోటీగా ఉంటాయి. నేను ఆల్రెడీ సిపిఓ 2 టైమ్స్ రాశాను, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సో జీడీ అన్ని రకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను, నాకు తెలుసు కాబట్టి కొంచెం టఫెస్ట్గా ఉంటుంది. మనకి ఇక్కడ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అనేది కూడా ఇచ్చేసాడు 29/9/2022, 5/10/2020. ఈ మిడిల్లో మనకి ఎగ్జామ్ జరగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మనకి ఈ మిడిల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్లో కూడా సేమ్ 9 మంత్ అక్టోబర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. 2019 సంబంధించినటువంటి సిపిఓ ప్రిలిమ్స్ అనేది అప్పుడు నేను రాశాను కూడా. 10th మంత్లో అనుకుంటా, అక్టోబర్లో అనుకుంటా కండక్ట్ చేసింది. మేబీ October 20th, అరౌండ్ 20th or 29th. సో couldn't able to clear the ప్రిలిమ్స్ అవ్వలేదు నాది. సో ఎస్ఎస్సి వాడు ఏంటంటే చెప్పాడంటే చేస్తాడండి, జగన్మోహన్ రెడ్డి టైపు. చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు, దానిలో వెనకడిగే ఉండదు, తిరగలేదు. సో అది విషయం. మనకి టైర్ 1 అయిపోయిన తర్వాత మనకి అందరికీ ఏముంటుందంటే మనందరికీ తెలుసు ఈవెంట్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి పేపర్ 2లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ నుంచే 200 మార్క్స్కి 2 అవర్స్ ఉంటుంది. ఇది మెయిన్స్ ఎగ్జామ్, ఇంకా అదే ఇంక ఫైనల్ అనమాట. దానిలో వచ్చిన ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్, మెయిన్స్లో వచ్చిన మార్క్స్ అనేవి బేరీజ్ వేసుకుంటాడు. ఆబ్వియస్లీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి కట్ ఆఫ్స్ అనేవి రిలీజ్ చేస్తారు కదా. సో దానిలో కట్ ఆఫ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని ప్రకారం మనకు తీసుకుంటాడు. సో ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఉందా? ఎస్, నెగిటివ్ ఉంటుంది. ఎస్ఎస్సిలో ప్రతి దానికి మనందరికీ తెలుసు 0.25 నెగిటివ్ ఆర్ 1/4 నెగిటివ్ అనేది ఉంటుంది మనకి. ఈచ్ 4 క్వశ్చన్స్ మనం రాంగ్ చేస్తే ఒక క్వశ్చన్ ఒక మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది, అది తెలిసిన విషయం. ఎన్సీసీ వాళ్ళకి ఇక్కడ స్పెషల్ ఎంటర్ ఉంటుంది, మనందరూ తెలిసిన విషయం. ఎన్సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకి 10 మార్క్స్ ఉంటుంది, 5%. తర్వాత ఎన్సీసీ బి వాళ్ళకి ఏమో 6 మార్క్స్ అంటే 3%. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 4 మార్క్స్ అంటే 2% ఆఫ్ ది మార్క్స్ అనేది మనకి అడిషనల్గా వాళ్ళకి ఇస్తారు, అదే తెలిసిన విషయం. ఇంకా జనరల్ అవేర్నెస్ టాపిక్ వైజ్గా ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏమేమి సిలబస్ చదవాలనేది మనకి ఇక్కడ ఇస్తున్నాడు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏముంటుంది పేపర్ 1లో అని ఇచ్చాడు. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏమడుగుతాడు చెప్పాడు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏమడుగుతాడు చెప్పాడు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఎలా చదవాలనేది మొత్తం క్లియర్గా ఇచ్చాడు. సో ఇది ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించిన విషయం. నేను ఈ పీడిఎఫ్ని అంటే అఫీషియల్ సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుని విజిట్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్ కట్గా ప్రతి లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెక్ చేసుకోండి. మొత్తం 39 పేజెస్ ఉంది, సో చూసుకోండి. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనకి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో, ఏమేమి ఫిజికల్ ఎఫిషియన్సీ చూస్తారు, వీళ్ళు ఎలా ఉంటుందని చెప్పి అనేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్కి ఏదైతే ఉందో 170 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. సో చెస్ట్ అనేది అన్ఎక్స్పాన్షన్ అయినప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 అవ్వాలి, మనందరికీ తెలిసిన విషయమే. సో బ్రీత్ చేసినప్పుడు 5 అనేది ఎక్స్పాండ్ అవ్వాలి, అదనమాట విషయం. క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు హిలేరియస్ అంటే మనకి ఇక్కడ వాళ్ళైతే 165 ఉంటే సరిపోతుంది. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది 162.5 ఉంటే సరిపోతుంది, ట్రైబ్స్ అంటే ఎస్టీలు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ టోజ్ లిస్ట్ అండ్ సో ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు, వాళ్ళు మాత్రం 157 ఉంటే సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు హిలేరియస్ వాళ్ళేమో 155 ఉంటుంది, మనకు కాదనమాట, అది లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, డోగ్రా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్
అంటే అన్ని రకాల ఉమెన్ కేటగిరీలో ఎస్టీ కేటగిరీ లేడీస్ అనేవాళ్ళు 154 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దానిలో ఏమేమి కండక్ట్ చేస్తారంటే 100 మీటర్స్ అనేది 16 సెకండ్స్, వెరీ రీజనబుల్, ఈజీగా మనోళ్ళు క్వాలిఫై అయిపోతారు. మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ 10 సెకండ్స్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 11 సెకండ్స్, 12 సెకండ్స్. సో 16 సెకండ్స్ అనేది ఇట్స్ నాట్ అ మ్యాటర్. సో ఇట్స్ నాట్ అ వర్తీ ఫర్ మన ఆస్పిరెంట్స్కి అయితే చాలా ఈజీగా కొట్టేస్తారు, పెద్ద విషయం కాదు. 1.6 కిలోమీటర్ రేస్ ఇన్ 6.5 మినిట్స్. ఇది కూడా కొంచెం ఎఫర్ట్ చేస్తే ఎవరైనా చేసేయచ్చు. కొంచెం ఎఫర్ట్ ఏంటి, ఈజీగా కొట్టేయచ్చు. మనకి తెలంగాణలో 800 మీటర్స్ రేస్ ఉంటుంది కదా కానిస్టేబుల్కి, ఎస్ఐకి. ఏపీలో 1600 ఉంటుంది. మరి తెలంగాణలో 800 ఎందుకు పెట్టారో తెలియదు. అంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది తెలంగాణలో. ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు తెలంగాణలో కూడా. సో మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే కనబడుతుంది. ఏపీలో మాత్రం ఈ రెండింటికి ఖచ్చితంగా ఉంటుందండి నోటిఫికేషన్. సో గ్రూప్ 2 నెక్స్ట్ ఇయర్ ఉండే అవకాశం ఉంది. ఏపీలో మాత్రం డిఎస్సి ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నా అవి ఈ ఇయర్ ఎండ్లోనే వస్తాయి. డిఎస్సి అలాగే ఏపీ పోలీస్ సంబంధించి కూడా. సో తెలంగాణ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీకి, ఏపీ వాళ్ళు కూడా తెలంగాణ దానికి అప్లై చేసుకోవచ్చు, డోంట్ వరీ. లాంగ్ జంప్ అనేది 3.65, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. హై జంప్ 1.2 మీటర్స్, ఇది మనకి తెలంగాణలో హై జంప్ ఉంటుంది, ఏపీలో హై జంప్ ఉండదు. షార్ట్ పుట్ తెలంగాణలో ఈవెంట్స్లో షార్ట్ పుట్ ఉంటుంది, ఏపీలో షార్ట్ పుట్ ఉండదు. ఫస్ట్ 3 అనేవి ఏపీలో ఉంటాయి. టోటల్ మొత్తం అనేది తెలంగాణ స్టూడెంట్స్కి బాగా సుపరిచితం. ఎందుకంటే వాళ్ళకి పైన చెప్పిన అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ 1600 మీటర్స్ రేస్ తప్ప. వాళ్ళకి 800 ఉంటుంది అక్కడ. కాబట్టి ఇది తెలంగాణ స్టూడెంట్స్కి కొంచెం దగ్గరగా ఉండే మెజర్మెంట్స్ అనమాట ఇవన్నీ. ఏపీ వాళ్ళకి 1600 రేస్ ఉంటుంది, లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హై జంప్ షార్ట్ పుట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి దానిలో. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుందంటే 100 మీటర్స్ రేస్ 18 సెకండ్స్, అలాగే 800 మీటర్స్ రేస్ అనేది 4 మినిట్స్, లాంగ్ జంప్ అనేది 2.7 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్లో దూకాలి, హై జంప్ అనేది 0.9 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్లో దూకాలి. ఇది ఈ టోటల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఏమేం కార్డ్స్ కావాలి మొత్తం ఇచ్చాడు, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా చెక్ చేసుకోండి, తప్పేం లేదు. సో 39 పేజెస్ అనేది ఇచ్చాడు. ఈసారి కొంచెం అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాడని అనిపిస్తుంది. ప్రాపగండా అంటే ఎలా అప్లై చేయాలనేది అది కూడా ఇచ్చాడు. ఇదిగోండి, ఇది ఇటువరకు ఉండేది కాదు, ఈ ఎగ్జామ్ అనేది ఇటువరకు లేదు. ఇది ఈ కలర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేవాడు కాదు. సో ఇప్పుడు ఇవి కూడా ఇస్తున్నాడు. ఫోటో అనేది ఎలా సైన్అప్ చేయాలి, టోటల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాడు. సో నోటిఫికేషన్స్ అయితే ఇంకా వస్తున్నాయి గాయస్, సెంట్రల్ నుంచి అయితేనేంటి, స్టేట్ నుంచి అయితేనేంటి. ఇంకా మీరు మీ ప్రిపరేషన్నే స్టార్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను నేనైతే. సో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ డేట్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్పాను నేను. 29/9/2020 అప్పుడు కానీ, లేదా 5/10 అంటే అక్టోబర్ 5, 2020 ఈ మిడిల్లో జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇది కన్ఫర్మ్ అండి. ఎందుకంటే అప్లికేషన్ ఏ రోజు అయితే స్టార్ట్ అవుతుందంటే నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజు ప్రిలిమ్స్ డేట్ కూడా చెప్పేస్తున్నాడు ఎస్ఎస్సి వాడు. మీరు చదువుకోవాల్సింది ఇంకా ఆలస్యం అని చెప్తున్నాడు. సో మీరు ఇంకా ప్రిపరేషన్ని ఇంకా మీరు స్టార్ట్ చేయండి. ఎవరైతే పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవాలి. 1500 జాబ్లు ఈ టైంలో ఇంత టైట్ పీరియడ్లో మీకు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిందంటే చాలా గొప్ప విషయం అండి, మామూలు విషయం కాదు. సో ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విషయాన్ని ఇంకా ఎవరికైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, మీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసి నాకు మీ సపోర్ట్ తెలియజేయండి గైస్. నాకు మీ సపోర్ట్ ఎంతైనా అవసరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.